హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నాడు. మేము రైతు రుణమాఫీలు చేశాము, బీఆర్ఎస్ పార్టీ కన్నా గొప్పగా చేశాము, మేమే నిజమైనటువంటి రైతు ప్రభుత్వము అంటూ ప్రగల్భాలు పలకడం మనం చూస్తూనే ఉన్నాం. మరి నిజంగా రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేశాడా? 2 లక్షల వరకు రుణమాఫీ నిజంగా అయిందా లేదో ఇప్పుడు ఒకసారి ఈ రైతు మాటలు చూద్దాం. మన కమిటీ మన వరంగల్ కలెక్టరేట్ వచ్చినప్పుడు నేను కూడా వచ్చిన సార్, ఇక్కడ ఎంతమంది ఆ రోజు కూడా ఉన్నాం సార్. కానీ నాకు 16 అక్టోబర్ 23 నాడు 2 లక్షలు లోన్ తీసుకున్నా సార్. నాకు లోను 2 లక్షలు మాఫీ అవుతుందని చెప్పడం ద్వారా నేను ఎవరిని సంప్రదించలేదు, అడగలేదు. ఆగస్టు 15 నాడు లిస్ట్ లో చూసేవాళ్ళు నాకు పేరు లేదు సార్. ఎందుకంటే కొన్ని మిషన్ ఏమైనా కానీ 2 లక్షల పైన తీసుకోవాలని తెలిసింది. అప్పటికి డిసెంబర్ 9 ప్రకటన వరకు 2781 రూపాయి డ్యూ ఉన్నది సార్. 17 నాడు నేను బ్యాంకు పోయి, నాది వికాస్ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, నేను పోయి చేస్తే 18,000 ఉన్నది. ఆ రోజు బిఎం గారు చెప్పిండు 20,000 ఆ దగ్గరే, ఏ రోజు వస్తుందో నాకు తెలియదు, 20,000 కట్టమన్నాడు. 20,000 కట్టాం సార్. అప్పుడు మా డిఓ గారు చెప్పిండు, నీ ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వెళ్ళిపోతుంది, లోన్ మాఫ్ అవుతుంది అన్నారు. కానీ కాలేదు సార్. ఆ దృష్టిలో కొంచెం మీరు రైతాంగా అందరూ చాలా బాధపడుతున్నాం సార్, ఎంతో ఆవేదనతో చెప్తున్నాం సార్. చాలా మంది బీద రైతులు ఉన్నారు సార్, కొన్ని మిస్యూజ్ వల్ల. ఎందుకంటే మీకు దృష్టి లేడు, మేము అందరం రైతులుగా సార్, కొంచెం మీ కాలు తీర్చు వచ్చి మొక్కున్నాం సార్, మాకు మాఫీ అయ్యే విధానంగా. చూశాం కదా, సాక్షాత్తు తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారి ఎదుటనే వరంగల్ జిల్లా రైతు నాకు రుణమాఫీ కాలేదు, నాకు అర్హతలు ఉన్నప్పటికీ కూడా రుణమాఫీ కాలేదని సాక్షాత్తు వ్యవసాయ కమిషన్ ముందరే ఏడుస్తూ చెప్తున్నటువంటి ఈ వీడియో చూశాం కదా. మరి ఇప్పుడు చెప్పండి, నిజంగా రేవంత్ రెడ్డి రైతుల పక్షపాత, రైతులని మోసం చేశాడా? మీరు మీ కామెంట్ రూపంలో రాయండి.